నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న గౌరమ్మకి డిఫరెంట్గా ట్రై చేద్దామని గాగ్రా వేశాను. గాగ్రా వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుంది అండ్ చున్నీ వచ్చేసి గ్రీన్ కలరు కాంబినేషన్ బాగుండింది. సో మాకు బొమ్మ రెడీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను అలాగే బొమ్మకి పౌడర్ వేసేసాను. అలాగే బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. బ్లౌజ్ చాలా లూజ్గా ఉండింది. సో దాన్ని అంతా బ్యాక్ సైడు సెట్ చేసుకుని నీట్గా పిన్నులు వేసుకున్నాను. థ్రెడ్స్ అవి కట్టేసి చూడండి ఎంత లూజ్గా ఉందో. దాన్ని సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకొని నీట్గా పిన్నులు పెట్టేసి నార్మల్గా థ్రెడ్స్ కట్టేశాను. ఇంకా కొంచెం టైట్గా బాగానే ఉండింది. ఇక్కడ సెట్ చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉండింది. అండ్ అక్కడ ఆ లెహంగాకి వచ్చి ఏంటది డిజైన్ ఉండింది కదా, పిన్నులు సరిగ్గా దూరలేదు. సో ఫైనల్గా అయితే గాగ్రా ఇలా వేశాను. ఫైనల్గా వేసేసి నేను థ్రెడ్స్ కట్టేశాను. ఇంకా బొమ్మకి మొత్తం ఇలా సెట్ చేశాను. గాగ్రా లోపలికి ఉండింది. సో ఇలా మొత్తం సెట్ చేశాను. అండ్ చున్నీ వచ్చేసరికి ఇలా ట్రై చేశాను, బాగుంటుందా లేదా అని. బాగా రాలేదు. సో నార్మల్లీ నేను ఇంకా బ్లీడ్స్ పోసేసుకుని నార్మల్గా ఫ్రంట్ నుంచి బ్యాక్కి వేశాను. నార్మల్ మనం వేసుకుంటాం కదా పైటు, అలాగే వేసాను. చక్కగా కుదిరింది. ఇంకా పైట్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుని పిన్ వేసాను. పిన్ వేసి బ్యాక్ సైడు నార్మల్లీ మనం పైట్ పెట్టుకుంటాం కదా, అలాగే తీసుకొని పైట పెట్టాను. ఇంక ఇవన్నీ ప్రిల్స్ అన్ని సర్దాము. చక్కగా కుదిరింది. అండ్ ఇది అయిన తర్వాత చూడండి, బ్యాక్ సైడు సేమ్ మనం ఎలా కట్టుకుంటామో అలాగే స్టెప్ బై స్టెప్ నీట్గా వచ్చింది. కొంచెం లూజ్ వదిలాను, చూడ్డానికి డిజైన్ కనిపిస్తుందని కొంచెం లూజ్ వదిలాను. లూజ్ వదిలి ఇలా పిన్ పెట్టేశాను. అండ్ ఇంకా అమ్మవారికి నగలు హ్యాండ్స్ సెట్ చేసుకోవడము ఇందులో ఉంది పెద్ద టాస్క్. నేనైతే సింపుల్గా వేద్దామని సింపుల్గా వేశాను. ఒక నెక్లెస్ అండ్ ఒక దండ మాత్రం వేశాను. ఇంకోండి సైడ్ నుంచి మా అమ్మవారికి షేపు. సో ఇంకా అమ్మవారికి కమ్మలు అవి సెట్ చేసుకున్నాను. ఆ సెట్ కమ్మలు వచ్చేసి చాలా లాంగ్గా ఉన్నాయి, అందుకనేసి నేను వేరేవి మార్చాను. ఇంకోండి సింపుల్గా ఇది 3 స్టెప్స్ దండ అండ్ ఒక నెక్లెస్ ఇలా పెట్టి జడ పెట్టి పూలు పెట్టి మాలలతో అలంకరించేసాను. ఫైనల్గా అయితే మా అమ్మవారు గాగ్రాలో ఇలా వచ్చారు. అండ్ బ్యాక్ కూడా విగ్గు పెట్టాను, సింపుల్గా ఉంటుందని. సింపుల్ డ్రెస్ కదా, అందుకని సింపుల్ విగ్గు పెట్టి ఫ్రంట్ జడ వేశాను. 2 జడల్లాగా. ఫైనల్గా మా గౌరమ్మ అయితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.